హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా దోసపాదు అయితే వచ్చేసింది. ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో. పాదు మనకి సమ్మర్లో చాలా కాయలు కోసాము, ఈసారి హార్వెస్ట్ చేసుకున్నాం. నేనైతే మళ్ళీ వాటర్లో కలిపేసి అవి మొక్కల మధ్యలో వేస్ట్ వాటర్లో పోసేసాను, చక్కగా వచ్చేసాయి. ఈ మొక్క చూడండి, సెమేలి ఫ్లవర్స్ ఉండేవి, జాజి పూల్లాగా ఉంటాయి, ఎర్ర మొగ్గలు. అసలు ఎంత బాగుండేదో మొక్క. నేనైతే సమ్మర్ కాదు, వర్షాలు వచ్చినప్పుడే చేశాను రీపాటు. కానీ అది రీపాట్ చేసిన తర్వాత ఎండలు వచ్చాయి బాగా, ఇక సెట్ అవ్వలేదు, మొక్క అయితే పోయింది. ఇంకా నేను అది పైకి లాగి అది మొత్తం తీసి పడేస్తే మనకి పాడవుతుంది కదా, కదిలించకుండా ఏరులతో పాటు తీసి పక్కన పెట్టేసి అలాగే ఉంచాను. ఈ సైడ్ అయితే వంగ మొక్కలు వేసాను అనమాట, 2. ఇవి రౌండ్ వంకాయలు. మన దగ్గర ఇవి లేవు, పొడవి ఉన్నవి. ఇవంటే నాకు చాలా ఇష్టం. గుత్తి వంకాయ వండాలి అంటే ఈ మొక్కలు అయితే మనకి 10 రూపీస్కి ఇచ్చారు, కానీ విత్తనాల షాప్లో. దానికి చూడండి ఎంత కుండీ పెట్టాల్సి వచ్చిందో, మట్టి. ఈ మొక్కలు అయితే నారు తక్కువకే వస్తాయి, కానీ మనం తర్వాత చేసేదే చాలా ప్రాసెసింగ్ ఉంది. చూడండి, బాగుంది కదా ఐడియా. మనకు ఆ పాదు కాయలు వచ్చి అయిపోయేలోపు దోసకాయలు, ఈ వంగ మొక్కలు కాపుకొస్తాయి. నాకు కుండి వేస్ట్ అవ్వకుండా ఇంకా అలా చేశాను అనమాట దాన్ని చక్కగా. ఈ ఐడియా బాగుందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్.